ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది బూలిష్, ఇది బేరిష్. బూలిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది, బేరిష్ రెడ్ కలర్లో ఉంటుంది. దీని యొక్క ఓపెన్ వచ్చేసి ఇక్కడ ఇది ఓపెను, ఇది క్లోజు, ఇది హై, ఇది లో వస్తుంది. సో దీని యొక్క లో ఇక్కడ వస్తుంది, తర్వాత ఓపెన్ అనేది ఇక్కడ అయింది. ఓపెన్ ఇక్కడ అయిన తర్వాత ఇది ఇక్కడి వరకు హై వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. బేరిష్ అంటే రెడ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ దాకా డౌన్కి వచ్చింది, మళ్ళీ ఇంకా కిందికి వచ్చింది, లో దాకా వచ్చింది, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. దీని యొక్క హై కూడా ఉంది చూడండి, ఇక్కడ పై దాకా వచ్చింది. చూసారా, ఫస్ట్ ట్రేడ్ ప్రైస్ ఫర్ ద టైం పీరియడ్, క్లోజ్ ఫైనల్ ట్రేడ్. అంటే ఫస్ట్ ఓపెన్ అనేది ఫస్ట్ ట్రేడ్ యొక్క టైం పీరియడ్, హై అనేది హైయెస్ట్ ట్రేడెడ్, లో అనేది లోయెస్ట్ ప్రైజ్. దీంట్లో టైప్స్ ఆఫ్ స్టాక్స్ కూడా ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, దీన్ని హ్యామర్ అంటారు. ఇది గ్రీన్ కలర్లో అంటే సుత్తె అంటారు తెలుగులో. ఇది హ్యామరు, ఇలా వస్తే ఇది హ్యామరు. ఇన్వెస్టెడ్ హ్యామరు, హ్యామర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇన్వెస్టెడ్ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే దీనికి రివర్స్గా ఉంటుంది ఇలా. ఇది డోజీ. డోజీ అంటే ఏంటంటే పైన బాడీ ఉండి కిందంతా విక్ ఉంటుంది చూడండి, ఇది విక్, ఇది ఇలా ఉంటుంది. ఇది లైట్గా హ్యామర్ లాగా ఉంటుంది, కానీ హ్యామర్ కాదు ఇది. ఇది డోజీ అంటారు, డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు, ఇది హ్యామర్ అంటారు. ఇక్కడికి చూడండి, బులిష్ సింగిల్ టాప్ ఇలా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అంటే 3 గ్రీన్ వచ్చి ఒక హ్యామర్ లాగా ఇలా వస్తే, రెడ్ వస్తే దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. షూటింగ్ స్టార్ అంటే 3 గ్రీన్ వచ్చి నెక్స్ట్ ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే దీన్ని షూటింగ్ స్టార్ అంటారు. గ్రేవ్ స్టన్ డోజీ, నెక్స్ట్ బేరిష్ స్పిన్నింగ్ టాప్ ఇలా కూడా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బూలిష్ కిక్కర్ అంటే దీని యొక్క ఓపెను, దీని యొక్క క్లోజ్ ఓపెన్ పైకి వచ్చి ఇలా చేస్తే దీన్ని బూలిష్ కిక్కర్ అంటారు. బూలిష్ ఎంగల్ఫింగ్ ఇలా వస్తే దీన్ని కూడా ఎంగల్ఫింగ్ అంటారు. బూలిష్ హరామి. హరామి అంటే ఇది పెద్ద క్యాండిల్లో ఒక చిన్న క్యాండిల్ ఉంటుంది. ఈ పెద్ద క్యాండిల్ ఇక్కడ దీని ఓపెన్ చూడండి, ఇది క్లోజ్ చూడండి, దీని మధ్యలో అంటే దీనికన్నా. హరామి అంటే ప్రెగ్నెంట్ అన్నట్టు. ఇంత పెద్ద బాడీలో చిన్న బాబు అంటే చిన్న బేబీ ఉంటుంది, ఇది బూలిష్ హరామి. ఇంత రెడ్ క్యాండిల్లో ఒక చిన్న క్యాండిల్ వస్తే దాన్ని బూలిష్ హరామి అంటారు. ఇది బూలిష్లో ఉండొచ్చు, బేరిష్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పియర్సింగ్ లైన్. పియర్సింగ్ లైన్ అంటే ఈ లైన్ ఇక్కడికి వచ్చి ఇలా వస్తుంది. నెక్స్ట్ బేరిష్ కిక్కర్. బేరిష్ కిక్కర్ అంటే ఇలా గ్రీన్ వచ్చి నెక్స్ట్ ఈ లైన్కి టచ్ కాకుండానే ఓపెన్ అవుతుంది, బాడీ ఓపెన్ అయ్యి ఇక్కడ డౌన్ వస్తుంది. బేరిష్ కిక్కర్ అంటారు దీన్ని. నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఎంగల్ఫింగ్ అంటే ఈ చిన్న గ్రీన్లో పెద్ద రెడ్ వస్తుంది, దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు. అంటే పైన ఓపెన్ అయ్యి ఫుల్ ఫాల్ అవుతుంది ఇలా. బేరిష్ హరామి. ఇక్కడ చూసండి, బూలిష్ హరామి, ఇది బేరిష్ హరామి. హరామి అంటే పెద్ద దాంట్లో పెద్ద క్యాండిల్ స్టిక్లో చిన్న క్యాండిల్ స్టిక్ ఉంటుంది, ఇది బేరిష్ హరామి. ఇక్కడ పెద్ద గ్రీన్ వచ్చి ఒక చిన్న రెడ్ వస్తే నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఉంది. నెక్స్ట్ డార్క్ క్లౌడ్ కవర్ ఇలా వస్తుంది. మార్నింగ్ స్టార్ చూడండి, ఇలా మార్నింగ్ స్టార్ అంటే ఇలా రెడ్ క్యాండిల్ వచ్చేసి దీని యొక్క క్లోజు ఇక్కడ, ఇది 3 ఈక్వల్గా ఉంటాయి ఇలా. నెక్స్ట్ 3 వైట్ సోల్జర్. 3 వైట్ సోల్జర్ అంటే 3 గ్రీన్ క్యాండిల్లో ఉండడం. 3 లైన్ స్ట్రైక్. ఈ 3 లైన్ స్ట్రైక్ అంటే ఇలా డౌన్ అయింది, డౌన్ అయింది, డౌన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఏంటి ఇలా క్లోజ్ అయింది, ఓపెన్ హై టచ్ అయింది. అంటే ఈ 3 క్యాండిల్ యొక్క లో, ఈ 3 క్యాండిల్ యొక్క హై ఈ క్యాండిల్లోనే కనిపిస్తుంది. మార్నింగ్ స్టార్ డోజీ. ఇక్కడ చూడండి, రెడ్ వచ్చింది, నెక్స్ట్ నార్మల్ క్యాండిల్ వచ్చింది, గ్రీన్ ఇలా వస్తుంది. ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయండి క్యాండిల్ స్టిక్స్లో. ఇవి ఇంకా చాలా బాగా ఉన్నాయి, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బూలిష్ అప్, బూలిష్ ఎంగల్ఫింగ్. నెక్స్ట్ బేరిష్ డౌన్, బేరిష్ డౌన్.
నెక్స్ట్ బులిష్, ఈ క్యాండిల్ బులిష్ క్యాండిల్ అంటారు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడ ఇదే ఓపెను, ఇదే హై, ఇదే క్లోజ్, ఇదే లో. ఇక్కడ కూడా చూడండి, ఇదే ఓపెను, ఇదే హై, ఇది లో, ఇదే క్లోజ్, ఇలా వస్తుంది. బూలిష్ హ్యామర్, ఇక్కడ చూసారా హ్యామర్, బేరిష్ హ్యామర్. బూలిష్ పిన్ బార్ అంటే పిన్ లాగా ఉంటుంది. బూలిష్ పిన్ బారు అంటే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్లో వస్తుంది. ఈ రెండు క్యాండిల్ యొక్క క్లోజు, ఈ రెండు క్యాండిల్ యొక్క క్లోజ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బూలిష్ హరామి, ఇది చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ బూలిష్ అప్, డ్రాగన్ ఫ్లై అప్, ప్యారిస్ డౌన్. నెక్స్ట్ బూలిష్ బేరిష్ ఇలా ఉంటుంది. పియర్సింగ్ లైను, డార్క్ క్లౌడ్ కవరు, హ్యామరు, హ్యాంగింగ్ మ్యాను ఇలా ఉంటాయి. హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఇలా క్యాండిల్ ఇలా వచ్చి తర్వాత ఇలా డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇలా వచ్చే వాటిని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. బూలిష్ అప్లో అసెండింగ్ ట్రయాంగిల్. అసెండింగ్ ట్రయాంగిల్ అంటే దీని యొక్క హై, దీని యొక్క లో ఇలా డ్రా చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తుంది బేరిష్. నెక్స్ట్ ఇక్కడ బూలిష్ అప్, బేరిష్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్, కప్ అండ్ హ్యాండిల్, ఇది చూసారా కప్ లాగా ఉంది. నెక్స్ట్ హ్యాండిల్, ఇది చూడండి, ఇది హ్యాండిల్, కప్ యొక్క హ్యాండిల్ అన్నట్టు, ఇది కప్ అన్నట్టు. ఇన్వర్స్ కప్ అంటే కప్ రివర్స్ అయింది, ఇలా చూడండి, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫాలింగ్ పెనంట్, ఇక్కడ చూడండి రైసింగ్ పెనంట్. నెక్స్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్ లాగా వస్తుంది చూడండి ఇది. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ బేరిష్లో. ఇలా టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయండి. ఇంకా బిగ్ క్యాండిల్స్కి బ్రేక్అవుట్, ఇంకా బేరిష్, యాడమ్ ఈవెంట్ పాటర్న్, డ్రాగన్. నెక్స్ట్ ఫాలింగ్ వెడ్జ్ స్ట్రాటజీ, బ్రౌనింగ్ బాటమ్ ప్యాటర్న్, డబుల్ టాప్ ప్యాటర్న్. డబుల్ టాప్ ప్యాటర్న్ అంటే ఇది ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది, డబుల్ టాప్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి అప్పర్ ట్రెండ్ లైను, హై లో ఇలా వస్తుందంటే మార్కెట్ ఇలా వెళ్తుంది, ఇలా వచ్చింది, ఇలా హై లో హై అలా ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.